హాయ్. సో తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు సండే స్పెషల్, దట్ ఈజ్ సండే క్లాసెస్. అయితే మనకి వస్తున్నటువంటి కామెంట్ బాక్స్లో వచ్చేటటువంటి కామెంట్స్లో చూస్తే కొంచెం ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంది, నిడివి తగ్గించండి అని అంటున్నారు. అది నాకు అనిపించింది కొంచెం తగ్గించి కుదించి చెప్పాలని. ఎందుకంటే టైము చాలా వాల్యుబుల్ కదా, అంత టైము ఉండదు అందరికీ. కొంచెం స్పీడు పెంచుకుని 2x 1.5xలోనో చూసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది అనుకోండి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ నా తరపు నుంచి కూడా నేను ట్రై చేస్తాను. ఏమవుతుందంటే ఒక్కోసారి ఆ టాపిక్ మాట్లాడుతూ టైం చూసుకుని ప్రిసైజ్గా మాట్లాడటం అవ్వదు. వీఆర్ లాస్ట్ ఇన్ ది ప్రాసెస్. ఆ లాస్ట్లో టైం జరిగిపోతూ ఉంటుంది. కొంత ఆ మాట్లాడే స్కిల్ కూడా ఉండాలి కదా, అంత స్కిల్ నా దగ్గర లేదని అనిపిస్తున్నది. మాట్లాడే స్కిల్ ఉంటే బాగుంటే తక్కువ మాటల్లో ఎక్కువ భావగర్భితంగా చెప్పొచ్చు. మరి అది ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ కాఫీ. ఓకే, తర్వాత లాస్ట్ క్లాస్లో సైలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మౌనం ఏమిటి, వై పీపుల్ అడ్వకేట్ సైలెన్స్? ముఖ్యంగా స్పిరిచువల్ రిట్రీట్స్లోను వాటిలోనూ సైలెన్స్ గురించి మాట్లాడతారు. మరి ఎందుకని అలాగా నేను మీకు నేరేట్ చేశాను కదా. అప్పుడు ఫస్ట్ నేను 2 యోగా నా లైఫ్లో మేజర్ 2 కోర్సులు. ఒకటి నేను చెప్పింది ఇంతకుముందు, తర్వాత ఉత్తరోత్తర నార్త్ ఇండియాకి వచ్చేసి జాయిన్ అయింది వేరే యోగా కోర్సు. దిస్ ఈజ్ అల్టిమేట్, ఇది లైఫ్ టైము. దాని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను కదా, మీతో డిస్క్రైబ్ చేసుకున్నాను కదా. ఆ సైలెంట్ రిట్రీట్స్ నన్ను ఎంతగా ఆకట్టుకున్నాయంటే, నేను దాదాపు 3-4 రిట్రీట్లు చేశాను. I enjoyed everything. Enjoyed కాదు, I tried to improve upon myself. So every time I went on that retreat and maintained silence, I found tremendous changes in myself. అంటే సైలెన్స్కి అంత పవర్ ఉంది. అందుకనే కదా ఋషులు మునులు, ముని అసలు మామూలుగా ముని అంటారు, మౌనంగా ఉన్నవాడు ముని అని. ఆ ఋషులు మునులు అంత స్పిరిచువల్ ప్రోగ్రెస్ సాధించడానికి వాళ్ళు మౌనంగా ఉండటమే. ధ్యానం చేస్తున్నారు, ధ్యానంలో ఏం జరుగుతున్నది? మౌనమే. సైలెంట్గా కూర్చుని మంత్రాలు జపిస్తూ ఉంటారు. మంత్రాలు కూడా సైలెంట్గా ఉండి జపిస్తుంటారు. అలా కాకుండా ఓరల్గా మాట్లాడుతూ కూడా మంత్రాలు చదవచ్చు. దట్ ఈజ్ ఆల్సో ఎఫెక్టివే. కానీ సైలెంట్గా ఉండి చేయటం కూడా ఎఫెక్టివే కదా. అంటే మన యువర్ సైలెన్స్ ఆల్సో స్పీక్స్ వాల్యూమ్స్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. మరి మహానుభావులు ఆయన చెప్పారు కదా, వర్క్ ఇన్ సైలెన్స్, ఈట్ ఇన్ సైలెన్స్, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషస్ టైం indulging in waste talk. Eat in silence, work in silence, God loves silence. మరి అంత పెద్ద మహానుభావుడు చెప్పటం ఎందుకు ఊరికే చెప్పలేదు అంటే, ఆ సైలెన్స్కి ఆ శక్తి ఉందన్నమాట. మీరు గమనించుంటారు, మీరు నిజ జీవితంలో ప్రాక్టికల్ లైఫ్లో చూసుంటారు చాలామందిని. కొంతమంది చూడండి, అన్నెసరీ ఫస్ట్ చేయరు, కామ్గా ఉంటారు, సైలెంట్గా ఉంటారు. అంటే టాసిటార్నిటీ అంటారు దాన్ని. టాసిటార్న్ అని ఈ పదం అంటే మితభాషి. అసలు మాట్లాడటానికి ఇష్టపడరు, మాట్లాడటానికి కష్టపడతారు. వాళ్ళని టాసిటార్న్ పీపుల్ అంటారు. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ చెప్పాలంటే సోషల్ ఇంటరాక్షన్ అని కూడా చెప్పచ్చు.
ఏదో ఎక్కడో ఎవరో తెలిసిన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళతో మాత్రమే మాట్లాడేది, అవసరమైతే నో. నేను లా చదివే మా లా కాలేజీలో ఓ అమ్మాయి ఉండేది. అయితే ఆ అమ్మాయిని నేను 3 years అబ్జర్వ్ చేశాను. అసలు ఎవరితో మింగిలేదు కాదు, చాలా తక్కువ మాట్లాడేది. ఎప్పుడన్నా అమ్మాయి మాట్లాడటం నేను చూసింది అరుదు. ఓహో షీఈ్ ఎ టాసిటర్న్ గర్ల్. నేను ఊరికే ఫ్రెండ్స్ వాళ్ళతో సి ద టాసిటర్న్ గర్ల్ ఈజ్ కమింగ్ అనేవాడిని సరదాగా. ఆ యూత్ ఇది ఉంటుంది కదా. అంటే ఈ టాసిటానిటీ రైట్ అని రాంగ్ అని కాదు, జనరల్గా సైలెంట్గా ఉంటారు వాళ్ళు. బట్ ఐ అబ్జర్వ్డ్ షీ ఈజ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ, షీ ఈజ్ వెరీ డీసెంట్, చక్కగా కర్టియస్గా ఉండేది, అందరితోనూ కర్టియస్గా మాట్లాడేది. షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. బట్ మాట్లాడేది కదా ఎవరితోనూ, ఎంతో అవసరమైతే అవతల వాళ్ళు మాట్లాడిస్తే క్లుప్తంగా మాట్లాడేది. అయితే అందువల్ల ఏంటంటే అది పాజిటివ్ యాంగిలే. అట్లా సైలెంట్గా ఉండేవాళ్ళని గమనించండి. దే గెయిన్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది జనరల్గా. ఎందుకని వాళ్ళు సైలెంట్గా ఉండటం వల్ల ఏంటంటే అనవసరంగా వాళ్ళ ఎనర్జీస్ని మాటల ద్వారా స్పెండ్ చేయటం లేదు. చూసారా, ఎనర్జీస్ లీక్ అవటం లేదు, ఎక్కువ కన్జ్యూమ్ అవటం లేదు మాటల రూపంలో. అదర్వైజ్ ఎనర్జీస్ కన్జ్యూమ్ అవుతాయి, అది వేరే సంగతి. సో ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. తర్వాత వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడారంటే మాట్లాడరు, సాధారణంగా అవసరమైనప్పుడే మాట్లాడతారు, కొద్దిగానే క్లుప్తంగానే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందంటే AK-47 రైఫిల్ తోటి సూటిగా చూసి కొట్టినట్టే ఉంటుంది. గమనించారా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. మీరు మగవాళ్ళేమో ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఓహో ఆవిడ అలాగే కదా, లేకపోతే మా అక్క ఇలాగే కదా, మా సిస్టర్ ఇలాగే కదా, మా ఫ్రెండ్ ఇలాగే కదా, నా భార్య ఇలాగే ఉంటుంది కదా అని అట్లా రిలేట్ చేసుకోకండి. అలాగే లేడీసు అగో మా బావగారు ఉన్నాడు చూడు ఆయన అంతే, అట్లా రిలేట్ చేసుకోకండి. కానీ మీరు గమనించండి, ఇలా తక్కువ మాట్లాడేవాళ్ళు, సైలెంట్గా ఉండేవాళ్ళు చాలా ఎఫెక్టివ్గా మాట్లాడతారు, చాలా ఎఫెక్టివ్గా వ్యవహరిస్తారు. మరి ముతక సామెతోటి విన్నాను నేను చిన్నప్పుడు, ఎవరో అంటే విన్నాను, అది ఇప్పటికీ గుర్తుంది. ఊరుకున్నవాడితోటి ఊరంతా చాలదు, ఊరంతా కలిపి ఊరంతా చాలదని. ఊరుకున్నవాడితోటి ఊరంతా చాలదు, అట్లా ఆ సెన్స్లో ఏదో సామెత అది విన్నాను. అంటే ఊరుకుని ఉన్నవాడిని ఏం చేయలేదు, ఊరంతా కలిపి చెప్పరా, ఏం చేసేవరా చెప్పరా, ఎందుకు వెళ్ళేవరా చెప్పరా, ఏంట్రా మాట్లాడవేరా, ఊరుకుని ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పడు, ఎందుకు వెళ్ళాడో చెప్పడు, ఏం చేశాడో చెప్పడు. ఏం చేస్తారు ఇదంతా కలిపి, వీళ్ళంతా ఏం చేయలేరు. అట్లా అంటారు కదా. నోరు విప్పని వాడితోటి, నోరు విప్పని వాడిని, నోరు విప్పి మాట్లాడని వాడిని ఊరంతా కలిపి కూడా ఏం చేయలేదు. వాడు నోరుపి మాట్లాడితే కదా వాడు ఏమనుకుంటున్నాడు, వాడు ఆ భావాభిప్రాయం ఏంటి, వాడి గురించి మనకి ఎప్పుడు తెలుస్తుంది, వాడు నోరు విప్పితే. వాడు నోరు విప్పిన వాడి గురించి మనం ఏమీ చేయలేం. ఊరుకున్నవాడితో ఊరంతా చాలని అట్లా అంటారు. ఆ రకంగా సామెత. అంటే సైలెన్స్ ఈజ్ సైలెన్స్. చూసారా? సో సైలెన్స్కి శక్తి ఉంది. సైలెన్స్ వల్ల మనకున్నటువంటి ఎనర్జీస్ కన్సర్వ్ అవుతాయి. కన్సర్వ్ అవటమే కాదు, చెప్పాలంటే మనలో ఒక థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన విధానంలో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బట్ సైలెన్స్ ప్రత్యేకించి ఇమిటేట్ చేసి లేదా కొని తెచ్చుకోకూడదు. పీపుల్ ఆర్ పీపుల్ బై దేర్ నేచర్. ఏంటంటే న్యాచురల్గా కొంతమంది జీన్స్ జెనెటికల్ అంటాం కదా, మన పేరెంట్స్ తర్వాత ప్లస్ 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 బ్లా 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 మన జనరేషన్ ఉంటుంది కదా, లైనేజీ. వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడేవాళ్ళు అనుకోండి, మనకు కూడా ఇన్సిడెంటల్గా ఎక్కువ మాట్లాడేది వస్తుంది. పేరెంట్స్ కొంచెం ఎక్కువ టాకేటివ్ అనుకోండి, పిల్లలు కూడా అలాగే టాకేటివ్గా ఉంటారు జనరల్గా.
పేరెంట్స్ బాగా కన్సర్వేటివ్గా తక్కువ మాట్లాడి సైలెంట్గా కామ్గా ఉండే టైపు ఫ్యామిలీ అనుకోండి, పిల్లలు కూడా అలా ఉండే అవకాశం ఉంది. అవి వస్తాయి. అండ్ వీ షుడ్ బీ వాట్ వీఆర్, బీ న్యాచురల్. ఇమిటేట్ చేస్తూ కాదు, ఇమిటేట్ చేస్తూ సైలెంట్గా ఉండటం కాదు. మనకి బుద్ధిపూర్వకంగా మనకు అనిపించినప్పుడు, మనకి నచ్చినప్పుడు, మనకు కావాల్సిన విధంగా మనం సైలెన్స్ మెయింటైన్ చేయటం వేరు, సైలెంట్గా ఉండటం వేరు. అదర్వైజ్ కొన్ని తీసుకోవటం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ మై కేస్ ఐఎమ్ అ వెరీ టాకేటివ్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ మాట్లాడేవాడిని, అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతుంటాను. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు, హీ మేడ్ మీ ఏ టీచర్. చెప్పిందే చెప్పడం, ఇంకా అటు తీసి ఇటు తీసి అటు తీసి ఏంటేటో చెప్పడం, అది నేను ఐ కెనాట్ చేంజ్ ఇట్. పుట్టుకతో వచ్చింది పుటకలతో కానీ పోదు అంటారు కదా. ఎప్పుడే ఊమ్ టు టూంబే. అయితే కాలమాన పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ మధ్యలో మనిషిని మార్చేస్తాయి. అంటే ఎట్లాంటి మార్పు వస్తుందంటే, ఆ మార్పును చూసి మనకే ఆశ్చర్యం వేస్తుంది, భయపడిపోతాం కూడా. మీకు అలాంటిది ఎగ్జాంపుల్ చెప్తాను. నేను డివేట్ అవుతున్నాను ఏమో నాకు తెలియదు. అదాలత్ అనే ఒక సినిమా వచ్చింది అమితాబ్ బచ్చన్కి. అదాలత్ అదేమీ పెద్ద హిట్ అవ్వలేదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చేసింది. ప్రపంచానికి నచ్చలేదు, పోయింది, అంత ఏం లేదు. అందులో అమితాబ్ బచ్చన్ రోల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా యాక్టివ్గా, ఓవర్ యాక్టివ్గా ఉంటాడు. సెకండ్ హాఫ్ వాడు స్మగ్లరు మొత్తానికి వీడిని ఇరికిచ్చేస్తే వీడు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. జైలు నుంచి వస్తాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత హీ హ్యాస్ అ డిఫరెంట్ రోల్. అసలు మాట్లాడ్డు, అంత సీరియస్ అయిపోతాడు. ఎందుకని? వాట్ మేడ్ హిమ్ అంటే సర్కమ్స్టాన్సెస్ మేడ్ హిమ్. మరి షోలేలో జయబాదురి కూడా అంతే. ఆ అమ్మాయి రోలు చాలా కట్ చేశారులేండి. ఒరిజినల్ టోటల్ పిక్చర్ చాలా లెంగ్తీ అయిపోయిందని కట్ చేశారు. అవి చూస్తే, ఎక్సెప్ట్స్ చూస్తే కట్ చేసినవి కూడా ఎక్కడో చూడటం జరిగింది. నేను ఐ హ్యాపెన్ టు సీ షీ వాజ్ వెరీ టాకేటివ్. మొత్తం ఫటాఫట్ అందరినీ చంపేశారు కదా. భర్త కూడా చచ్చిపోతాడు యంగ్ ఏజ్లో. షీ బికేమ్ వెరీ సీరియస్. మొత్తం మారిపోయింది, సీ చేంజ్. అంతకుముందు ఎంత టాకేటివ్ ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది. ఇలా మారిపోతుంటారు. మీరు కూడా చాలామందిని చూస్తుంటారు. నేనైతే ఈ మధ్యన మా నేటివ్ ప్లేస్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, క్లాస్మేట్. ఈజ్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్. ఎంతకన్నా డీటెయిల్స్ చెప్పడం భావ్యం కాదు. వాడు నా రూమ్కి వస్తే ఏదో మాట్లాడుతూనే ఉండేవాడు. దీన్ని ఆ మధ్యకాలంలో ఏదో సినిమా వచ్చింది కదా, దాంతో సుత్తి అనే పదం వాడుకలోకి వచ్చింది. ఎక్కువ మాట్లాడితే సుత్తి అంటాం కదా. రబ్బర్ హ్యామర్ అని, ఐరన్ హ్యామర్ అని, ఇట్లా రకరకాల పేర్లు పెట్టేవారు కదా. వాడు ఐరన్ హ్యామర్ కాదు, నేనైతే ఐరన్ హ్యామరే. వాడు ఐరన్ హ్యామర్ కాదు, రబ్బర్ హ్యామర్. స్మూత్గా చక్కగా మాట్లాడుకుంటానే పోయాడు. అది ఇది ఏదో చక్కగా. అంటే బికాజ్ హీ వాజ్ వెరీ యాక్టివ్. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ విత్ ఇన్ హిమ్. చూడండి, చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని ఏం చేస్తామంటే మాట్లాడుతూ చేస్తాం. కొంతమంది బై నేచర్ ఏంటంటే ఎనర్జీ ఉంటుంది కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేసే ఎనర్జీ ఉండదు, కాబట్టి వాళ్ళు మాట్లాడరు. వాడిని నేను అప్పుడప్పుడు కలుస్తుంటాను మా నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు. కాలాపత్తర్లో అమితాబ్ బచ్చన్లా అయిపోయాడు. లాస్ట్ 5 years 10 years నుంచి కొంచెం ఎక్కువైనట్టున్నాడు. అంతకుముందు కాదు, బహుశా కొంచెం జాబు, ప్రొఫెషను, తన వృత్తి ఉంటుంది కదా, దానిలో న్యాచురల్గా కొంచెం ఉంటారు కదా. కానీ అంతకన్నా గ్రాడ్యువల్గా ఇప్పుడైతే నేను 3-4 మాటలు మాట్లాడితే వాడు ఒక మాటే మాట్లాడతాడు. ఒకసారి ఊరికి క్యాజువల్గా అనేసాను కూడా, అనేయగలను, ఎందుకంటే అంత క్లోజ్గా ఉండేవాడు కదా. వి ఆర్ వెరీ క్లోజ్. ఇప్పుడు అనగలను, కానీ అబ్జర్వ్ చేస్తున్నాను. కామన్ ఫ్రెండ్ ఒకడు ఉంటే, ఏంట్రా వాడు అట్లా అయిపోయాడంటే, అదేలే కొంచెం ఏదో రీజన్స్ చెప్పాడు. ఓహో అందుకనా అట్లా అయిపోయాడు. అట్లా ఏంటి, సర్కమ్స్టాన్సెస్ మేక్ హిమ్. మీకు అదే కాదు, అమితాబ్ బచ్చన్ రోల్స్లో కాలాపత్రం అన్న సినిమా ఉంది. జంజీరు అది ఇది అంటారు కానీ కాలాపత్రంలో చూడాలి అమితాబ్ బచ్చన్ అంత సీరియస్. అమితాబ్ బచ్చన్ పాపులర్ అవడానికి సీరియస్ రోల్సే. తర్వాత అన్నీ చేసిన
సో ఆ సీరియస్నెస్ కొంతమందిలో ఉంటుంది, న్యాచురల్ కొంతమందికి వస్తుంది. ఓకే, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. అయితే సైలెన్స్ నెగటివ్ సైలెన్స్ మాత్రం కాకూడదు. సైలెన్స్ పాజిటివ్ సైలెన్స్, నెగిటివ్ సైలెన్స్ రెండుగా వర్గీకరించాలి. చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పింది. 3 పెళ్ళాలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏదో గొడవలు పడతారు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మాట్లాడుకోరు. భార్యాభర్తలనే కాదు, ఊరికే చెప్తున్నాను, బ్రదర్స్ కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఆఫీసులో కొలీగ్స్ కావచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, చేసే ఉంటారు. ఎదుటి వ్యక్తికి మనకి పడదనుకోండి, ఆ వ్యక్తి అక్కడ నిలబడితే లేదా అక్కడ కూర్చుంటే, మనం ఇక్కడ కూర్చుంటే ప్రకంపనలు వస్తాయి. గమనించారో లేదు? వైబ్రేషన్స్. ఎట్లాంటి వైబ్రేషన్స్? ఎన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంటే, ఆ అబ్బాయి అక్కడ కూర్చుంటాడు, మనం ఇక్కడ కూర్చుంటాం, మనం మాట్లాడడం, వాడు మాట్లాడడం, వాడికి మనకి పడదు. ఎంత నెగిటివిటీ అంటే మొత్తం విషపూరితం అయిపోతుంది ఆ వాతావరణం అంతా. ఎందుకంటే నెగటివిటీ స్ప్రెడ్స్ లైక్ ఎనీథింగ్. ఇదిగో మన ఇంట్లో కూడా ఆ 2 రోజులు, 3 రోజులు, 1 రోజు, ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో మాట్లాడుకోకపోవటం అంటే ఏంటంటే అది టెంపరీగా ఉంటుంది. తర్వాత అంత నెగిటివ్గా వెళ్ళడం. కానీ ఆ కాసేపు కొద్దిగా కోపం ఉంటుంది కదా, ఆ కోపం ఉన్నంత వరకు భార్యకి భర్త మీద, లేక భర్తకి భార్య మీద, మొత్తానికి ఒకరి మీద ఒకరికి కోపం ఉంటుంది. అలక ఏదో ఆ టైప్ ఉంటుంది కదా. అట్లా అంటున్నాం. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదనుకోండి, 1 పూట, 2 పూటలు, 4 రోజులు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లెంగ్త్ వదిలేయండి. ఆ కాసేపు ఎట్లా ఉంటుందో చూడండి, ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఆ ఇంట్లో. ఇక్కడ కొంచెం లో లెవెల్ నెగిటివిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను అనుకుంటాడు, ఆమె అనుకుంటుంది ఇది టెంపరీలే అని. అంటే ఇంటాలరెన్స్, అంటే టాలరెన్స్ లెవెల్స్ మరీ ఇప్పుడు న్యూ జనరేషన్స్లో కొంచెం తేడా వస్తున్నది. ఎందుకంటే ముఖ్యంగా ఢిల్లీలో నేను చూస్తున్నాను, అసహనం పెరిగిపోతున్నది. ఊరికే పెళ్లి చేసుకుంటున్నారు, ఊరికే పెళ్లి చేసుకున్నంత తేలిగ్గా విడాకులు కూడా వాళ్ళు డైవర్స్కి వెళ్ళిపోతున్నారు బ్రహ్మాండంగా, ఈజీగా. అంటే లెవెల్స్ ఆఫ్ టాలరెన్స్ తగ్గుతున్నాయి. జెంట్స్, లేడీస్ ఇద్దరిలోనూ తగ్గుతున్నాయి. బికాజ్ బోత్ ఆర్ ఈక్వల్ నవ్వెడ్ ఇప్పుడు ఉన్నట్లే ఉన్న సొసైటీలో ఏంటంటే ఆడపిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, ఎవ్రీథింగ్, దే ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? అవ్వరు కదా. ఈ అబ్బాయి అలాగా అవడం మేల్ చౌవనిజం అంటాం కదా. అట్లాంటప్పుడు ఇంకా ఏముంది, బ్రేక్ ఆఫ్, లాయర్ దగ్గరికి వెళ్ళటం, పిటిషన్ ఫైల్ చేయటం, కొట్టేయటం, వచ్చేయటం, ఎవరి దారాలు చూసుకోవటం. ఈ అసహనం లెవెల్స్ అంటే ఇది నెగటివ్ సైలెన్స్. ఒక ఎదుటి వ్యక్తికి మనకి ఏమైనా పొరపచ్చాలు, ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఆ వ్యక్తి ఎదురుగా కనబడితే, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా, మనం రిలీజ్ చేసేటటువంటి వైబ్రేషన్స్, ప్రకంపనలు ఎలా ఉంటాయంటే వెరీ నెగిటివ్, వెరీ నెగిటివ్. ఆ నెగిటివ్ మనలో ఉన్న ప్రాణశక్తిని హరించేస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ వెరీ డేంజరస్. కాబట్టి సైలెంట్గా ఉండటం అంటే, నేను సైలెంట్గా ఉంటాను, వాడంటే పిచ్చ కోపం, వాడు కనిపిస్తేనా నాకు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, వాడు అలా చేశాడు, ఇలా చేశాడు, అది ఇది అని చెప్పి కామ్గా ఉంటే అది నెగిటివ్ సైలెన్సా, పాజిటివ్ సైలెన్సా? వెరీ డేంజరస్ నెగిటివ్ సైలెన్స్ దట్ విల్ ఈట్ ఇన్ టు ద వైటల్స్ ఆఫ్ అవర్ ప్రాణశక్తి. లోపల ప్రాణశక్తి ఎప్పటికప్పుడు జనరేట్ అవుతూ ఉండాలి, ఆగ్మెంట్ అవుతూ ఉండాలి. అప్పుడే కొంచెం మనం హెల్తీగాను ఉంటాము, తర్వాత మన లైఫ్ కూడా సజావుగా సాగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అలా పెరిగిపోతూ, లోపల పెరిగిపోతూ ఉంటే కెమికల్ టాక్సిన్స్ కూడా అందులో వచ్చేస్తాయి, పెరిగిపోతాయి. ప్రాణశక్తి హరించుకుపోతున్నది అంటే హెల్త్ ఛాలెంజెస్ కూడా వచ్చేస్తాయి. హెల్త్ ఛాలెంజెస్ ఏముంది, క్రానిక్ డిసీజెస్ వచ్చేస్తాయి ఎక్కువ అక్కల. కానీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పాలంటే, ఎక్స్పీరియన్స్ అంటే గుర్తుకొచ్చింది. నేను చదువుకునే రోజుల్లో ఒక కేస్ స్టడీ, డైవోర్సు దానికి సంబంధించిన కేసు, ఇంగ్లాండ్లో కేసు జరిగింది. చాలా తమాషా కేసు. హస్బెండ్ అండ్ వైఫ్ ఒకే ఇంట్లో
12 సంవత్సరాల పాటు ఉన్నారట, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదట. మరి ఏంటి ఒకింట్లో ఎందుకున్నారంటే ఏదో గత్యంతరం లేక ఉన్నట్లున్నారు. ఏమన్నా కొంచెం ఎప్పుడన్నా ఎసెన్షియల్ అనుకుంటే ఒక స్లిప్, ఒక పర్టికులర్ ప్లేస్ ఉండేదట, ఆ ప్లేస్లో చిన్న స్లిప్ ఈయన రాసి పెట్టేవాడట. ఆవిడ కూడా ఎప్పుడన్నా దానికి రిప్లైయో లేకపోతే ఆవిడ అవసరమైతే ఆవిడ ఒక స్లిప్ పెట్టడం అంతే. ఒక స్లిప్పులు, అది కూడా చాలా అరుదుగా, తక్కువగా. అట్లా 12 సంవత్సరాలు ఉండి 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 అంటే ఒకరితో ఒకరికి ఇష్టం లేదు. దే హ్యావ్ డిసైడెడ్ నే లెట్ us నాట్ టాక్ హియర్ ఆఫ్టర్. అట్లా డిసైడ్ చేసుకున్నట్టున్నారు. ఉండి ఉండి వన్ ఫైన్ డే కోర్టులో పిటిషన్ వేశారట. జడ్జి గారు అడిగారు, ఏంటి వై యూ వాంట్ టు గెట్ సెపరేటెడ్ అంటే, సింపుల్, ఏం లేదు, యు ఆర్ నాట్ ఇన్ టాక్స్ ఫర్ ద పాస్ట్ 12 years అని అది ఫ్యాక్ట్స్లో వచ్చింది. ఆయనకి కంగారు పుట్టిందంట. ఆయన చూసి 12 సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో ఉంటూ భార్యాభర్తలుగా అంటే వెడ్లాక్లోనే ఉంటూ ఒకరితో ఒకరు ఎలాంటి ఇది లేకుండా, ఎలాంటి సంపర్కం లేకుండా, ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా, అసలు మాటలు కూడా మాట్లాడుకోకుండా ఎలా ఉన్నారు, ఎవరిదాళ్ళు వండుకుని తిన్నారో మరి ఎట్లా ఉన్నారో, లేకపోతే బయట నుంచి వాళ్ళంతా బయట నుంచి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారు కదా, లేకపోతే వండుకుంటారు, ఎలా ఉన్నారు, ఎలా బ్రతికారు. ఆయనకి పిచ్చెక్కిపోయి ఫటాఫట్ వెంటనే ఇంకేం టైం తీసుకోకుండా ఫటాఫట్ డైవర్స్ ఇచ్చేసాడట. ఎస్, ఇట్స్ అ ఫిట్ కేస్ ఫర్ డైవర్స్ అని. సో దట్ ఈస్ అ కేస్ ఆఫ్ నెగటివ్ సైలెన్స్. మరి ఎందుకు, వాట్ ఫోర్స్డ్ దెమ్ టు లివ్ టుగెదర్, ఐ డోంట్ నో, దట్ టు ఇన్ ఏ డెవలప్డ్ కంట్రీ లైక్ యూకే, ఇంగ్లాండ్. బట్ అది నెగటివ్ సైలెన్సెస్ ఆర్ వెరీ డేంజరస్. నాకు చాలా బిట్టర్ ఎక్స్పీరియన్స్ సైలెన్స్ అంటే. నాకు అనుకోకుండా ఒక సీనియరు, నేను చదువుకునే రోజులు, నేను బీకామ్ చదివే రోజులు, నా రూమ్లో ఒక ఆయన, పెద్ద ఆయన, అంటే ఆయన నాకన్నా చాలా సీనియరు, ఎంఎస్సీ ఫీజు మొత్తానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో సైన్స్ చేశాడు. ఏమి లేదు, ఉద్యోగం అది ఏం లేదు, కాస్త ఆస్తులే ఉన్నాయి, పల్లెటూరు. నాకు రూమ్మేట్గా జాయిన్ అయ్యాడు. ఇట్ సో హ్యాపెండ్ దట్ హీ హ్యాపెన్ టు బి మై రూమ్మేట్. ఈ జాయిన్ మీ యాజ్ ఎ రూమ్మేట్. సరే, నాకు కలిసి వస్తుంది కదా అని తీసుకున్నాను, సేవ్ అవుతుంది కదా అని. అతను చాలా మితభాషి, చాలా తక్కువగా మాట్లాడేవాడు. కొంచెం ఇరాటిక్ బిహేవియర్ అనే అనిపిస్తుంది, తెలుస్తుంది. బట్ ఏంటంటే మితంగా, ఎంత అవసరమైతే అంత చాలా మితంగా మాట్లాడేవాడు. సరే, ఓకే, ఆయన నేచర్ అలాంటిదని. ఆయన ఏదో ఇన్సిడెంటల్గా ఎప్పుడో మాట్లాడుతూ అప్పుడప్పుడు కొంచెం చక్కగానే, మామూలుగానే మాట్లాడేవాడు అండి, చక్కగానే ఫ్రెండ్లీగానే ఉండేవాడు. ఇన్సిడెంటల్గా చెప్తూ, కాలేజీలో పరానా ఉన్నారు ఆయన, కేపీ ఏదో అట్లా ఏదో పేరు, షార్ట్ కట్లో పిలుస్తాం కదా లెక్చరర్స్ని. ఆయన ఏదో సైన్స్లో ఏదో సబ్జెక్ట్ చెప్పేవారట. ఆయన చాలా తక్కువ మాట్లాడతాడట. అయితే ఇన్సిడెంటల్గా నేనున్న ఏరియాలోనే ఆ లెక్చరర్ గారు కూడా ఇల్లు కూడా అక్కడే ఉంది దగ్గరలో. నేను ఆయన చూశాను, కాలేజీలో కూడా చూశాను, తర్వాత కూడా చూశాను. ఈయన గురించి ఆయన చెప్తున్నాడని. ఆయనకి ఈ అబ్బాయి, ఇతను వీరాభిమాని అయిపోయాడు. వీరాభిమాని ఆయనలాగానే తక్కువ మాట్లాడటం, ఆయన్ని ఆల్మోస్ట్ అనుకరించేసి ఎట్లా అయిపోయాడంటే, ఇక ఈయన ఆయనలాగా అయిపోయి ఆయన గురించి పొగుడుతూ కూడా ఉండేవాడు. అయితే వన్ ఫైన్ డే నేను మా నేటివ్ ప్లేస్కి వెళ్ళాను. వెళ్ళి వచ్చేటప్పటికి ఈ అబ్బాయి, ఈయన ఒక్కడే ఉన్నాడు కదా, మరి ఈయనకి కొంచెం అబ్నార్మల్ సైకాలజీ, అంత కొంచెం మాకు ఐడియా ఉంది కానీ అంత అబ్నార్మల్ నాకేం తెలియదు కదా. అబ్నార్మల్ సైకాలజీ అయిపోయి ఆ రూమ్లోని ఇటు అటు అరుస్తున్నాడంట. రూముల్లో అరుస్తున్నాడు. అరవటం అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఆ పక్క రూమ్లో. నేను ఆ రూమ్లోకి వెళ్ళటానికి భయపడిపోయాను. నా రూమ్లోకి నేను వెళ్ళటానికి భయపడిపోయి బయట అక్కడెక్కడ ఉండి ఏంటి పరిస్థితి అని. ఆ రూమ్లో అంటే కొంచెం ధైర్యం కూడగట్టుకుని మొత్తానికి ఫ్రెండ్ని ఒకటి ఎమ్మటేసుకుని ఊరికే అక్కడికి వెళ్ళి వచ్చాను. అయితే నన్నేం అనలేదు, ఏం చేయలేదండి. పాపం ఆయన
ఆయన డిప్రెషన్లో ఆయన ఏదో ఆయనకు ప్రాబ్లం తప్ప ఎవరిని ఏం అనలేదు, ఏం చేయలేదు. ఆయన నోటంట కేపీ ద్రోహి, కేపీ ద్రోహి అని భయంకరంగా అరుస్తున్నాడు. అదేంటది అంటే ఎట్లా రివర్స్ అయిపోయాడంటే, ఆయన సైలెంట్గా ఉన్నాడని, ఆయన సైలెంట్గా ఉండటాన్ని ఉత్తరోత్తర తర్వాత చెప్పటం కొంచెం నార్మల్ అయిన తర్వాత ఆయన సైలెన్స్ని ఇతను హేట్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన సైలెన్స్కి ఈయన ఎంతో నీరాజనాలు పట్టి ఈయన సైలెంట్ అయిపోయి ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ సైలెన్సే కొంప ముంచుతుంది. ఆ సైలెన్స్ విట్ ఈస్ వెరీ బ్యాడ్ అని అతన్ని, ఆ లెక్చరర్ గారిని భయంకరంగా కేపీ ద్రోహి అని అరవటం మొదలుపెట్టాడు. ఆయన ఏం చేశాడు ద్రోహం? ఈయన సైలెంట్గా ఉండమన్నాడా? ఆయన సైలెంట్గా ఉంటాడు, ప్లీజింగ్గా ఉంటాడు. ఆయన సైలెంట్గా, నిజంగానే ఈజ్ అ వెరీ ప్లీజింగ్ పర్సనాలిటీ. సైలెంట్గా ఉంటాడు, ప్లీజింగ్గా ఉంటాడు. ఆయనకి ఆ లెక్చరర్ గారికి కూడా మంచి గుడ్ విల్ ఉంది, మంచి పేరు ఉంది, ఎవరు ఏమనరు. కానీ ఈయనకి సడన్గా అయిపోయాడు. ఈయనలో ఉన్నటువంటి అబ్నార్మల్ సైకాలజీ ఏ సైలెన్స్ని అయితే యాక్సెప్ట్ చేసి అడాప్ట్ చేసిందో, ఎంజాయ్ చేసిందో, దాన్ని రిజెక్ట్ చేసేసింది. చూడండి ఎంత డేంజరస్. ఆ తర్వాత ఆ అబ్బాయి తాలూకు వాళ్ళ సిస్టర్ వాళ్ళు, మా పేరెంట్స్ లేరు, ఈయనకి మంచి 10 ఎకరాలు భూమి ఉంది, ల్యాండ్ ఉంది, మంచి ఆస్పరుడు, ల్యాండ్ ఉంది. 10 ఎకరాలు మాగాడంటే ఆ రోజుల్లోనే ఎకరం 10,000 ఎంతో చేసేది 1970s. 1970s ఎకరం 10,000 అంటే మీరు ఊహించండి ఇప్పుడు ఎంత ఉంటుంది. 10 ఎకరాలు ఉంది ఆయనకి. తల్లిదండ్రులు లేరు, వాళ్ళ సిస్టర్ ఉంది, సిస్టరు బ్రదర్ ఇన్ లా ఉన్నారు. లక్కీగా వాళ్ళు వచ్చి చక్కగా ఏదో చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఓకే, నాకు ఆ రూమ్మేట్ వెళ్ళిపోయాడు, ఓకే, హ్యాపీ. బట్ ఏంటంటే సైలెన్స్ని ఆయన ఇష్టపడ్డా, సైలెన్స్కి విరోధయ్యాడా? అసలు ఆ సైకాలజీ నాకు అర్థం కాలేదు. కాబట్టి సైలెన్స్ అంటే ఆ రేంజ్లో, ఆ లెక్కలో తీసుకోకూడదు. సైలెన్స్ని సైలెన్స్గా తీసుకోవటం అంటే ఏంటంటే అనవసరంగా మాట్లాడకుండా ఉండటం, అవసరమైందే మాట్లాడటం, అనవసరంగా మాట్లాడకుండా ఉండటం, సాధ్యమైనంత వరకు క్లుప్తంగా ఉండటం. ఎందుకంటే చాలా సందర్భాల్లోని మౌనంగా ఉంటే సమస్యలు వాటంతట అవే సాల్వ్ అయిపోతాయి. మనం అరిసి గీసి గగ్గోలు పెడితే ఏం కాదు. ఏం గగ్గోలు పెట్టకుండా పివి నరసింహారావు గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చూపించారు ఆయన తడాకా ఏంటో. చాలా సమస్యలకి, చాలా ఇష్యూస్కి ఆయన నోరు మెదిపేవాడే కాదు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. అంతకుముందు వదిలేయండి, తక్కువ మాట్లాడేవాడు, మితభాషి, చాలా గొప్ప, నిజంగా గొప్ప పండితుడు కూడా ఆయన. మామూలుగా ఆయన ఎన్ని భాషలు వచ్చో మహాపండితుడు, చాలా భాషలు వచ్చాయి ఆయనకి. నిజం చెప్పాలంటే వీ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అయితే సైలెంట్గా ఉండేవాడు. ఇక అవసరం లేదు, ఏం మాట్లాడతాను, ఏం అక్కర్లేదు అని కామ్గా ఉండేవాడు. నిజంగానే కామ్గా ఉంటే చాలా సమస్యలు అటంతటా వచ్చిపోయాయి. కొంతమందిని ఇబ్బంది పెట్టి ఏంటి అసలు మాట్లాడేంటి, కామెంట్ చేయడేంటి, స్టేట్మెంట్ ఇవ్వడేంటి అంటే, స్టేట్మెంట్ ఇచ్చి అనర్థాలు కొని తెచ్చుకునే కంటే స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే మంచిది కదా. సో మాట్లాడి అనర్థాలు తెచ్చుకునే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. మాట్లాడకుండా ఉంటే అనర్థాలు, అర్థాలు అన్నీ వాటంతటా వేగిరిపోతాయి. ఇది నేను అర్థం చేసుకున్నాను. అయితే నేను అంతగా దాన్ని అప్లై చేయలేకపోయాను అనుకోండి, వేరే సంగతి, చేయలేను. అయితే పర్వాలేదు, చాలా సందర్భాల్లో ఇప్పుడు సైలెంట్గా ఉంటే పోద్దులే, ఎందుకులే అనుకుని అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ నెవర్ సో. నెక్స్ట్ ఏంటంటే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైలెన్స్. నేను ఏం చూశానో, ఏం అర్థం చేసుకున్నానంటే, సైలెన్స్కి చాలా శక్తి ఉంది, చాలా ప్రాణశక్తి జనరేట్ అవుతుంది. సైలెంట్గా ఉండటమే కాదు, ఆ సైలెంట్ని యూస్ చేసుకుంటే ప్రాపర్గా. ఫర్ ఎగ్జాంపుల్, మనం సైలెంట్గా ఉన్నాం. సైలెంట్గా ఉండటం అంటే, మీకు సైలెన్స్ అంటే గుర్తుకొచ్చింది, ఉపవాసం అంటాం కదా.
ఉపవాస దీక్ష, ఉపవాసం మంచిదా కాదా అంటే మరి దాని గురించి నేను డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. ఆయుర్వేదం ఏం చెప్తున్నదంటే లంకణం పరమౌషధం, దివ్య ఔషధం అనలేదు కానీ లంకణం పరమౌషధం. లంకణం అంటే తినకుండా ఉంటే కడుపుని ఖాళీగా ఉంచుకోగలిగితే అది మెడిసిన్లా పనిచేస్తుంది అని. అంటే లోపల చెత్త చెదారం ఏవో చాలా ఉంటాయి, మీకు ఆకలిస్తుంది కదా, ఏం తినటం లేదు కదా, అవి ఆ చెత్త చెదారాన్ని తినేస్తాయి, లాగేస్తాయి, అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఆ లోపల ఉన్నటువంటి మాలిన్యం చెత్త చెదారం కొంతవరకు తగ్గుతుంది, బర్న్ చేసేస్తాయి. అన్నెసరీ థింగ్స్ లోపల ఉన్న వాటిని బర్న్ చేసేస్తుంది, ఎందుకంటే మనం ఫుడ్ లోపల వేయటం లేదు కదా అని. అయితే ఈ మధ్యకాలంలో లాస్ట్ 30-40 ఇయర్స్లో ఈ అల్సర్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి కదా, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. ఎందుకంటే మనం తినే ఫుడ్ మంచి ఫుడ్ తినటం లేదు కదా, ఈ యూరియా అమోనియాలు వేసినటువంటి ఫుడ్, తర్వాత పొల్యూషన్లో ఉన్నాము, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. అందువల్ల లంకనం చేయాలంటే డయాబెటిక్ కేసెస్ చాలా ఎక్కువ. డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు లంకనం చేస్తే ఏమవుతుందండి, చాలా ప్రమాదం కదా, చేయకూడదని అంటారు కదా. అట్లా సబ్జెక్ట్ టు దోస్ లిమిటేషన్స్. ఇప్పుడు నిజంగా ఉపవాసం చేయటం ఉపయుక్తమా కాదా అంటే దట్స్ ఓకే. మరి కొంతమంది ఇది చాలా వేస్ట్ ఎక్సర్సైజ్, ఉపవాసం చేయటం, ఉపవాసం ఉండకూడదని. కొంతమంది అయితే ఫ్యాషన్గా ఉపవాసం పేరు మీద చక్కగా పళ్ళు ఫలాలు బాగానే తింటారు కదా, అది ఓకే. పళ్ళు అవి తినటం, పళ్ళు తినటం, పాలు తాగటం లాంటివి ఒక రకంగా చెప్పాలంటే షిఫ్టింగ్ ఫ్రమ్ ది రొటీన్ ఫుడ్, అది ఓకే. అది ఉపవాసం కాదు, ఒక రకంగా అది మంచిదే. అసలు ఏది తినకుండా ఉండటం కంటే ఏదో కొంచెం ఇట్లాంటివి తీసుకోవటం, లేదు ఊరికే టిఫిన్ చేస్తాను నేను సాటర్డే అంటారు, దట్ ఈజ్ ఓకే. నేను ఎందుకు అంటున్నానంటే కటిక ఉపవాసం చేయొచ్చా చేయకూడదు అనేది పెద్ద కాంట్రవర్సీ. చాలా పెద్ద కాంట్రవర్సీ. అది ఊరికే కడుపు కట్టుకొని కడుపు మార్చుకొని ఉన్నంత మాత్రాన మీకు ముక్తి మోక్షం పుణ్యం వచ్చేస్తాయా అంటారు. నిజమే, వచ్చేస్తాయా? కడుపు కట్టుకున్నంత మాత్రానే రావు కదండి. కబీర్ దాస్ గారు చెప్తారు కదా, కర్మే ఉరమాల జీబ్ ఫిరే ముహమాహి మనువా దశ ఫిరే యహతో సుమిరన్ నాహి అని. కర్మే ఉరమాల అంటే రుద్రాక్షమాల చేతిలో ఉంటుంది, అది తిరుగుతూ ఆడుతూ ఉంటుంది రుద్రాక్షమాల. జీబ్ ఫిరే ముహమాహి, నాలిక ఇట్లా అంటుంది. అంటే ఏంటి, మంత్రాలు చదువుతూ ఉంటారు, రుద్రాక్షమాలు తిప్పుతూ ఉంటారు, మంత్రాలు చదువుతూ ఉంటారు. మనువా దశ ఫిరే, మనసేమో ఎక్కడెక్కడో పరిగెడతా ఉంటుంది. యహతో సుమిరన్ నాహి, ఇదేమి స్మరణమయ్యా, ఇదేమి ధ్యానమయ్యా, ఇది కాదు. నీకు మైండ్ నీ దగ్గర లేదు, ఇవన్నీ ఎందుకు, ఎన్ని చేసినా ఉపయోగం లేదు. మైండ్ ఏకాగ్రత లేనటువంటి ధ్యానం కాదండి. అట్లాగే ఉపవాసం ఉండటం వల్ల ఏదో వణుగురుతుందని కాదు, ఉపవాసం ఉండటం వల్ల శారీరకంగా కొంచెం బెనిఫిట్స్ వస్తాయని అంటారు, దట్ ఈజ్ ఓకే. ఆయుర్వేదం చెప్తున్నది, అది ఖచ్చితంగా ఢంకాపదంగా చెప్తున్నది. అయితే స్పిరిచువల్గా తీసుకున్నట్లయితే ఉపవాసం ఎలా ఉపయోగపడుతుందంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అది ఉపయోగపడుతుందా అంటే నాకేమో ఉపయోగపడిందేమో అని అనుకుంటాను. నేను అట్లా చేశాను, గట్టిగా కటుకు ఉపవాసాలు చేసేవాడిని, చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ శివరాత్రికి ప్రతిసారి కాదు కానీ చేస్తుంటాను ఇప్పటికీ కూడాను. కటిక ఉపవాసం అంటే అవుట్ ఆఫ్ ఎట్లా అంటే సాలిడారిటీ విత్ లార్డ్ శివ అంతే. నార్త్లో ఏం స్టోరీ చెప్తారంటే, ఆయన ఇది మింగేసి, ఆలాహలం మింగేసి మండిపోయి బగబగ మండిపోతుంటే గొంతంతా, ఆ బాధ ఆయన మాత్రమే భరించగలిగాడు, ఇంకెవరు భరించలేరు కాబట్టి ఎవరు తీసుకోలేదు, అందుకనే ఆయనకి అప్పచెప్పారు ఆ పని. ఆయన భరించి ఎట్లాంటి వేదన ఎట్లాంటి అనుభవించాడు, అట్లాంటి పరిస్థితి ఆ సందర్భంలో ఆ రోజు ఇది
కాబట్టి ఆయన బాధతో మనం వీ ఎక్స్ప్రెస్ అవర్ సాలిడారిటీ. ఆయన బాధను పాలు పంచుకున్నట్లు అవుతుంది మనం ఉపవాసం ఉండి నిద్రపోకుండా. అంటే వీఆర్ విత్ యూ శివ, నువ్వు చాలా బాధపడ్డావు ఈ పర్టికులర్ డే రోజున, మేము వీఆర్ విత్ యూ, వీఆర్ దేర్ విత్ యూ ఇన్ సపోర్ట్ అని చెప్పినట్లు అవుతుందట. అట్లా అది నార్త్లో స్టోరీ. అట్లా అందుకని శివరాత్రి రోజు చేసే ఉపవాస దీక్ష, తర్వాత కటిక ఉపవాసమును ప్లస్ ఏదో చెప్తారు కదా జాగరణ, చాలా శివుడు ప్రసన్నమయ్యి ఇంకేం లేదు నీకు కావాల్సింది ఇచ్చేస్తాడు అని అదొక వర్షన్ ఉంది. బట్ నేనైతే చేసేవాడిని అది వేరే సంగతి. బట్ వాట్ ఐ అండర్స్టూడ్, ఉపవాసం చేసి ఉపవాసంతో పాటు మనసుని లగ్నం చేస్తే, స్పిరిచువల్గా చెప్తున్నాను, మనసుని లగ్నం చేసి ధ్యానమో లేకపోతే భక్తో ఇంకోటో చేస్తే, అట్లా చేసేటట్టయితే ఈ ఉపవాసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్ యాడ్స్ స్ట్రెంగ్త్, చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. ఎందుకని వస్తుందంటే యు ఆర్ ఇన్ ఉపవాసం, న్యాచురల్గానే ఎనర్జీ ఉండదు లోపల. అట్లీస్ట్ ఫీలింగ్ ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లీస్ట్ కడుపు ఖాళీగా ఉంటుంది, మాట్లాడరు ఎక్కువ. అప్పుడు అక్కడ న్యాచురల్గానే సైలెన్స్ వస్తుంది. సైలెన్స్ న్యాచురల్గా ఎక్కడే ఎక్కువ వస్తుంది అంటే ఉపవాసం వదిలి వస్తుంది. ఎందుకంటే యూ డోంట్ ఫీల్ లైక్ స్పీకింగ్. అంటే ఉపవాసం ఎయిడ్స్ సైలెన్స్కి ఉపయోగపడుతుంది. ఒక స్టెప్ లాగా, ఒక మెట్లా ఉపయోగపడుతుంది. సైలెన్స్ని చేరుకోవడానికి ఉపవాసం ఉపయోగపడుతున్నారు చూడండి. ఆ ఉపవాసం అనే మెట్టుని ఎక్కి, ఉపవాసాన్ని అనే దాన్ని తీసుకుని సైలెన్స్లో ఉండి, ఆ సైలెన్స్ నుంచి ధ్యానం చేస్తే, పూజ చేస్తే, ఏది వీలైతే అది, లేదా మనసు లగ్నం చేసి భగవంతుడా వాట్ ఎవర్ ఇట్ ఈజ్, లేదు మనకేమైనా కోరికలు, మనకేమైనా కావాల్సినవి ఉంటే, సంకల్పాలు ఉంటే, కోరుకుంటే, కావాలనుకుంటే, ఆ కావాలనుకున్న దాని మీద మనం లగ్నం చేస్తే మనసు, అక్కడ అది కోరికలు నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకని, ఒకటి ఏది ఉపవాసంతో పాటు సైలెన్స్తో పాటు ధ్యానం, అటెన్షను, ఈ మూడు కలిపి ఆటం బాంబులో పనిచేస్తాయి. ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయంటే ఈ మూడు ప్రాపర్ కాంబినేషన్లో ఇంకా అది తిరుగులేని రాంబాణమే. దట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అందుకని ఉపవాసం మంచిదా చెడ్డదా అంటే మంచిది అని అంటాను, చెడ్డది అని అంటాను. ఉపవాసంలో ఇంకోటి కూడా గమనించాను, ఉపవాసాన్ని విమర్శించేవాళ్ళు, ఉపవాసం వద్దు మంచిది కాదు అని చెప్పేవాళ్ళు, దే ఆర్ ఆల్సో రైట్ ఆన్ దేర్ వే. ఎందుకంటే మనువా 10 దిశ ఫిరే యహతో సుమిరన్ నాహి, మనసు ఎక్కడో ఉంటే నువ్వు ఉపవాసం ఎందుకోసం చేసినట్టు, ఏదో భగవత్ దీక్ష, భగవత్ ధ్యానం కోసం చేస్తున్నావు, భగవంతుడి దీనికోసం చేస్తున్నావు. అదేమో మనసు లేదు, అటెన్షన్ అంతా ఆకలేస్తున్నది, అటెన్షన్ అంతా ఆకలి మీదకి వెళ్ళిపోతుంటే ఎందుకు అట్లాంటి దానికన్నా బెటర్ కదా, తినేయటం బెటర్ కదా. అదే బుద్ధుడు కథల్లో ఉన్నాయి కదా మొత్తం. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఎత్తుకుని నీళ్ళలోంచి తీసుకుని అక్కడ ఒడ్డును పడేశాడు. చూస్తూ అమ్మాయి అని లొట్టలు వేసుకుని చూస్తూ ఉండే కంటే అక్కడ తీసుకెళ్ళి ఒడ్డును పెట్టేశాడు. ఏ అపచారం లేదు అందులో. పట్టుకుంటే ఆ అమ్మాయిని పట్టుకున్నంత మాత్రాన పాపం అంటుకోలేదు. సో అటెన్షన్ అంతా ఆకలి మీద, కడుపు మీద, ఆకలేస్తున్నది అని అటెన్షన్ అక్కడికి వెళ్ళిపోతే నీ ఉపవాస దీక్ష వల్ల ప్రయోజనం లేదు కదా. అట్లా కాకుండా ఆకలి వేస్తున్నది, ఇట్స్ ఓకే, నేను కావాలని వాలంటరీగా తీసుకున్నాను ఇది, ఐఎమ్ టేకింగ్ దిస్ పెనాన్స్. బుద్ధుడు చెప్తాడు, మహావీర్ జైన్ చూడండి, మహావీర్ జైనులందరూ ఏంటి, ఆహారం మానేసి కృషించి రోజుకి కృషించి అక్కడ కూర్చుని అట్లా ప్రాణం వదిలేశారు. నేను భరత్ ఎక్కడంటే మధుబన్ అని ఉంది, గోమో దాటాక ఒక స్టేషన్ వస్తుంది, దాని పేరేంటి మర్చిపోయాను. గోమో అంటే బిట్వీన్ బొకారో
అట్లా చెప్పాలా, బిట్వీన్ బొకారో అండ్ బోధగయ. అక్కడ వెళ్ళాను నేను. అక్కడ 16 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు ఇటు అటువైపు జైన్ మందిరానికి ఒక 16, ఇటంతా జైన్లు, తీర్థంకర్లు అంటారు కదా. ఆ రోజుల్లో ఎక్కేసాను. మా 9కో 10కో మొదలు పెట్టేసి ఎక్కేసి 2 గంటలకల్లా పైకి ఎక్కేసాను. ఎక్కేసి 5:30, 6 కల్లా దిగేశాను కూడా. పైకి వెళ్ళి చూస్తే అన్నీ అక్కడొక సమాధి, అక్కడో సమాధి, అన్ని సమాధులే, పెద్ద ఎత్తైన కొండ. భరత్పూర, నాకు గుర్తు రావట్లేదు పేరు. అక్కడ ఆ ఏరియాని మధుబన్ అంటారు. అక్కడ వాళ్ళ సమాధులు యాక్చువల్గా వాళ్ళు కృషించి అక్కడే కూర్చుని కృషించి శరీరాన్ని వదిలేశారు. 1 ఫైన్ డే వెళ్ళిపోతుంది కదా. ఇంకా లోపల శక్తి, శరీరానికి ఏం కావాలి, ఎనర్జీ కావాలి కదా. వాళ్ళు ఎక్కడైతే కూర్చుని అలా కృషించి చచ్చిపోయారో అక్కడ చిన్న సమాధులు కట్టారు, చిన్నవి. అట్లా చూస్తే అన్నీ ఎక్కడ చూసినా అయ్యే ఆ తీర్థంకర్లు. బాగా పైకి వెళ్ళాను. ఓహోహో, జన్మ ధన్యం అయిపోయింది కదా అనుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని కొంచెం మెడిటేషన్ చేసుకుని, ధ్యానం చేసుకుని దిగేసి వచ్చేసాను. అంటే ఇప్పుడు బుద్ధుడు ఏం చేశాడు పాపం? ఆయన ఏం తిన్నాడా? తింటే తిన్నాడు, లేకపోతే లేదు. అసలు తిండితో పని లేదన్నాడు. అలా ఉండి పెనాన్స్, ప్రాయశ్చిత్తం చేసి శరీరాన్ని కష్టపెట్టి అన్నీ చేసి సాధించాడు, తొందరగా సాధించాడు. అంటే ఇది ఇట్లా ఈ ఉపవాసాన్ని లేకపోతే తినకపోవటాన్ని ప్రాపర్ ఛానల్లో పెడితే ఇట్ యాక్ట్స్ లైక్ ఎనీథింగ్. చాలా పవర్ఫుల్ వెపన్లా పనిచేస్తుంది. అది మన స్పీడ్ ఎక్స్పెడైట్ చేస్తుంది మనకు కావాల్సిన దానికి. ఇంకొకటి ఏంటంటే నేను గమనించాను, ఆకలి వేసినప్పుడు, అంటే ఉపవాసం ఉన్నప్పుడు లోపలికి ఏమీ వెళ్ళలేదు, ఖాళీగా ఉంది కడుపు, అప్పుడు కూడా వస్తుంది ఎనర్జీ. అందులో ప్రాణశక్తి చాలా ఎక్కువగా, ప్రాణశక్తి చాలా వస్తుందండి. ప్రాణశక్తి వల్ల మనం ఉన్నాం కానీ తిండి వల్ల కాదు. మ్యాన్ డజంట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అని జీసస్ క్రైస్ట్ చెప్తాడు. బైబిల్లో చెప్పారు కదా, మ్యాన్ డజంట్ లివ్ బై బ్రెడ్ అలోన్. డజంట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అన్నదానికి ఇంటర్ప్రిటేషన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అదే, తినటం వల్లే మనిషి బతకట్టి బ్రహ్మాండంగా ఉన్నాడని కాదని. లోపల ప్రాణశక్తి ఉంది, ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. అవి ఉన్నంత వరకు మనిషి జీవుడు ఉంటాడు. ఆ ఎనర్జీ, ప్రాణశక్తి ఎప్పుడైతే ఫినిష్ అయిపోతుందో, ఆత్మకి అక్కడ ఉండలేదు. అది ఉండదు అక్కడ. ఇట్ కాంట్. అంటే చీకటి పడిపోయిన ఇంకా గుహలా అయిపోతుంది. ఇంక చీకట్లో ఉంటానని బయటకు వచ్చేస్తుంది. అంటే ప్రాణం పోతుంది. ప్రాణశక్తి పోయిందంటే ప్రాణం పోతుంది. ఇంకా మనిషి ఉట్టి శరీరమే కట్టి మిగులుతుంది, ప్రాణం లేని కట్టే. మ్యాన్ డజంట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అని బైబిల్లో చెప్పారే, అది దాని అర్థం కూడా అదే. అందువల్ల ఏంటంటే ఉపవాసం టైంలో బోల్డ్ అంత ఎనర్జీ పైకి వస్తుంది, ఎనర్జీ ప్రవహిస్తుంది. ఏది ప్రాపర్గా, ఏది మన అటెన్షను ఆకలిగా ఉంది, అమ్మో ఆకలిగా ఉందని వెళ్ళకుండా ఉండగలిగితే మీకు ఊరికే పైకి ఎనర్జీ ఎప్పుడు కూడా నార్మల్ ప్రాణశక్తి పైనుంచి కిందకే కదా. కింద నుంచి పైకి వచ్చిందంటే ఇంకా కావాల్సిందే ఉంది, అయిపోయింది. ఈ గాట్ ఎవ్రీథింగ్. కింద నుంచి పైకి కొద్ది పైకి వస్తుంది. అందుకని అటువంటి సమయంలో ఉపవాసము ప్లస్ సైలెన్సు, ఉపవాసము మౌనము రెండు కలిసి, వాటితో పాటు ధ్యానము, లేదా ధ్యానం అంటే దేవుడు అట్లా కావచ్చు, లేకపోతే మనకు కావాల్సిన ఒక ప్రాబ్లము, ఇష్యూ, మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇష్యూస్ ఉంటే వాటి మీద ఫోకస్ పెట్టి పాజిటివ్గా చేస్తే యూ విల్ గెట్ ఎ సొల్యూషన్. ఎందుకని అది ప్రాణశక్తిని పెంచుతున్నది. ఆ ప్రాణశక్తిని ఉపయోగించుకుని మనం వీ కెన్ గెట్ థింగ్స్. అంటే మేనిఫెస్టేషను స్పీడప్ అవుతుంది, మేనిఫెస్టేషను ఈజీ అవుతుంది. కాబట్టి నేనైతే ఉపవాసం వాలంటరీగా, సిన్సియర్గా, సీరియస్గా తీసుకున్న ఉపవాసం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇట్ వర్క్స్ వండర్స్. ఇక ఎవరు ఏం చెప్పినా, ఎట్లా చెప్పినా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చారు. నేను చాలా విన్నాను, ఉపన్యాసాలు కూడా విన్నాను. దే ఆర్ రైట్ ఫ్రమ్ దైర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐఎమ్ రైట్ ఫ్రమ్ మై ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ కాంబినేషను ఉపవాసము, సైలెన్సు, ఫోకస్సు లేదా ధ్యానము, దానికి తిరుగులేని రాంబాణం. జోక్ ఏంటంటే
లాస్ట్ టైము ఎప్పుడో లేదు 2016 అనుకుంటాను, 2016 ఆర్ 17 అండి, 2017 ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందండి. ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను వారణాసిలోనే ఉన్నాను. వారణాసిలో ఐ హ్యావ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ఇదే శివరాత్రికి అక్కడే ఈసారి శివరాత్రి అక్కడే అనుకున్నాను. వెళ్ళిపోయి ఒక ఇది ఉంది, మందిరం ఇది ఉంది, త్రిలింగ స్వామి అని ఒక ఆయన చాలా గొప్ప మహానుభావుడు. ఆయన ఆశ్రమం లాగా గుడి ఆశ్రమం అన్నీ ఒకటే. చాలా కష్టపడి రోజంతా ఉపవాసమే, కటిక ఉపవాసం అంటే 24 hours మంచినీళ్ళు కూడా తీసుకునేది లేదు, సమస్య లేదు, డిటర్మినేషన్ అంటే అంతే. సో అయితే ఎక్సెప్షన్ ఏంటంటే దేవుడు ప్రసాదాలు అవి తీసుకునేవాడిని గట్ ది మోస్ట్. అక్కడ ఏమన్నా ఉంటే ప్రసాదం ఉంటే నేను ఇంత అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని అక్కడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అందులో ఆ రోజు ఇది కదా గుడి కమ్ ఆశ్రమం అంటే చిన్నదేనండి. అక్కడ కూర్చుని కొంచెం ధ్యానం చేసుకుంటున్నాను. అక్కడ ఆయన బొమ్మ ముందు, ఆయన విగ్రహం ముందు త్రిలింగ స్వామి అయిపోయింది. జస్ట్ ఇన్సిడెంటల్గా అక్కడ ఒక యంగ్ పూజారి, అంటే అక్కడ సర్వ్ చేసే అక్కడ పూజారి ఉన్నాడు కదా, యంగ్ అబ్బాయి, 25 years కూడా ఉండవు నాకు తెలిసి. చటుక్కుని అనేసాడు ఒక మాట, ఉపవాస్ సే నహీ ఉపాసనా సే మిల్తా హై. అంటే ఉపవాస్ సే నహీ ఉపాసనా సే లాభ్ హోతా హై, లాభ్ మిల్తా హై అట ఆ సెన్స్లో మాట్లాడాడు. తెలుగులో చెప్పాలంటే ఉపవాసం కాదు, ఉపాసన వల్ల లబ్ధి పొందుతారు అని. ఉపాసన సింపుల్గా చెప్పేశాడు. నేను వింటున్నాను, నేను పైగా కటిక ఉపవాసంలో ఉన్నాను అక్కడ. ఏంటిది నా కోసం చెప్పారా ఈయన, లేదా ఆయన ఏమన్నా త్రిలింగ స్వామి ఈ కుర్రాడి చేత చెప్పిస్తున్నాడా, యంగ్ పూజారి చేత చెప్పిస్తున్నాడా నాకు అర్థం కాలేదు. ఉపవాస నహి ఉపాసనాసే అన్నాడు. ఉపవాసం నుంచి కాదు, ఉపాసన అంటే ఉపాసన అంటే మీకు తెలిసిందే కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయటం ఎందుకులేండి. ఉపవాసం కాదు, ఉపాసన అంటే ఉపవాసం లేకున్నా కూడా ఉపాసన అనేది ఉంటే, ధ్యానం ఉంటే, అటెన్షన్ ఉంటే, అది దట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ ఉపవాసం అని. అది మరి ఆయన నోటంటే వచ్చింది కాబట్టి కొట్టిపారేసేటానికి ఏం లేదు. బట్ అట్ ది సేమ్ టైము టు టేక్ పెనాన్స్, ప్రాయశ్చిత్తం. ఇప్పుడు తపస్సు అంటారు కదా, తపస్సుకిను ధ్యానానికి ఏంటి తేడా? తపస్సు అంటే శరీరాన్ని కష్టపెట్టి, కొన్ని సందర్భాల్లో నిద్రాహారాలు మాని, కొన్ని సందర్భాల్లో ఒంటి కాలు మీద నిలబడి, చూసారా సినిమాల్లో అట్లా చూసుంటారు, ఒంటి కాలు మీద నిలబడి, లేకపోతే చెట్టు కొమ్మని ఇలా పట్టుకొని, ఎట్లా అంటే ఏంటి, ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతూ ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేయటం అంటే ఏంటి, అట్లా కఠోర దీక్ష చేశారంటారు కదా, అది తపస్సు అంటారు. తపస్సులో ఏంటంటే శారీరక శ్రమ, సాక్రిఫైస్ ఉంటుంది, పెనాన్స్, ప్రాయశ్చిత్తం ఉంటుంది. అది రిజల్ట్స్ తొందరగా తెచ్చిపెడుతుందని అర్థం. తపస్సు అంటే దేవుడు తొందరగా మెచ్చి కనికరించి తొందరగా ప్రత్యక్షం అవుతాడని ఆ సెన్స్లో స్టోరీలు ఉంటాయి కదా. సో ఇట్ ఇస్ ఎ పెనాన్స్, యూ కెన్ టేక్ పెనాన్స్, ప్రాయశ్చిత్తం తీసుకోవచ్చు. నేను ఆకలితో అలమటిస్తాను, ఆకలి భరిస్తాను, ఆకలి చేస్తాను, ఆకలి అయినా కానీ ఏం పర్వాలేదు, ఎట్లా ఉన్నా పర్వాలేదు, ఐఎమ్ ప్రిపేర్డ్ టు డూ దిస్. బట్ ఇన్ దట్ కేస్ ఉపాసన ఈజ్ ఓకే, ఉపవాసం ఈజ్ ఆల్సో ఓకే. కొంచెం డిబేట్ అయ్యానేమో కానీ, బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సైలెన్స్. సో ఈ సైలెన్స్ న్యాచురల్గా వస్తుంది ఉపవాసంలో. ఆ సైలెన్స్ని అడ్వాంటేజ్గా తీసుకుని ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకున్నా, ఏదైనా మంచి పుస్తకం చదివినా, లేదా ధ్యానం చేసుకున్నా, ఏమి చేసినా దాని తాలూకు రిజల్ట్ చాలా బాగుంటుంది. అందుకని కొన్ని రోజుల్లో ఉపవాసం చేసి, ఈ పర్టికులర్ రోజున ఉపవాసం ఉండి, ఆ రోజున ఉపవాసంతో పాటు పూజ చేస్తారు కదా, మరి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఊరికే ఉపవాసం ఉండి పూజ చేయండి, ఈ పర్టికులర్ ఈ రోజున ఉపవాసం ఉండండి అని ఊరికే చెప్పలేదు పెద్దలు.
దానిలో ఉంది, రిజల్ట్ ఉంది. ఆమె స్టాండింగ్ టెస్ట్ మనీ, ఆమె విట్నెస్. అయితే పూజలు అవి నాకు చేతగా అనుకోండి, తెలియదు, నాకు పూజలు చేయటం రాదు, మా ఇంట్లో కూడా అంటుంటారా. అంటే పూజలు కాదు కానీ ఓకే, ధ్యానం, మెడిటేషన్ ఈజ్ ఆల్సో పూజ, తక్కువేం కాదు కదా. ఎవరికి తోచింది, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఓకే, పూజ చేస్తారు, పూజ కూడా ఓకే కదా, మంచిదే కదా. సో పూజ చేయండి ఉపవాసంతో, సైలెంట్గా ఉండి చేయండి, దాని రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీవేర్. ఉపవాసం ఇస్లాంలో లేదా? ఉంది కదా. సో సైలెన్స్ తాలూకు బెనిఫిట్స్లో చెప్పాలంటే మనల్ని మనం ప్యూరిఫై చేసేసుకుంటాం. సైలెన్స్ ప్యూరిఫైస్. సైలెన్స్ క్రియేట్స్ అండ్ ఆగ్మెంట్స్ ఎనర్జీ, ప్రాణశక్తి, లైఫ్ ఫోర్సు బాగా జనరేట్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. సైలెన్స్ గివ్స్ మోర్ ఎనర్జీ, మోర్ ప్రాణశక్తి. అంటే దీనివల్ల సంకల్ప సిద్ధి కలుగుతుంది, సంకల్ప శక్తి పెరుగుతుంది. సైలెన్స్ నుంచి సంకల్ప శక్తి పెరుగుతుంది. ఇది నేను ప్రాక్టికల్గా చవి చూచాను, అనుభవించాను, ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. మీరు కావాలంటే ట్రై చేయండి. అయితే లక్కీగా ఉపవాసం చేస్తూ సైలెన్స్లో ఉండి ధ్యానం చేసుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. అది దట్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ రీజన్ వై ఐ గాట్ రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ అండ్ క్విక్ రిజల్ట్స్. గుడ్డే కాదు, క్విక్ రిజల్ట్స్. సో సైలెన్స్కి అంత శక్తి ఉంది. ఇప్పటికీ కూడాను నాకు ఇప్పుడు ఢిల్లీ కదా, ఢిల్లీ అంటే వీళ్ళు మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు పారిపోతుంటారు, ఆ వంకన ఈ వంకన, ఏదో ఒక వంకన వెళ్ళిపోతుంటారు కదా సౌత్కి. వీళ్ళు మా ఇంట్లో ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను అనుకోండి, స్టిల్ ఐ డోంట్ ఫీల్ బోర్డమ్, ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ సంథింగ్ అన్ఫార్చునేట్. నేను ఐ విల్ బీ అట్ హోమ్, ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి, ఐ విల్ బీ ఇన్ సైలెన్స్. నన్ను ఎవరో మాట్లాడించను, నేను ఎవరిని మాట్లాడించను, నాకు డిస్టర్బెన్స్ ఉండదు. ఐ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ, నాట్ యాజ్ అ డిసడ్వాంటేజ్. ఇంట్లో ఎవరూ లేకపోతే ఒక్కడే ఉండవలసి వస్తే అబ్బో శివతాండవమే, చాలా ఇదైపోతారు. బట్ నాకేంటో లక్కీగా ఇది కూడా, లెట్ మీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఆల్సో, సో ఐ కెన్ బీ ఇన్ సైలెన్స్. అంటే తక్కువ మాట్లాడటం, మధ్యలో మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళతో వీళ్ళతోటి. అట్లీస్ట్ ఇంట్లో ఎవరు లేరు కదా మనల్ని మాట్లాడించడానికి, మనల్ని డిస్టర్బ్ చేయడానికి, మనం వాళ్ళతో మాట్లాడటం తప్పేం కాదు. వాళ్ళు ఉండి మనం సైలెన్స్లో ఉండటం భావ్యం కాదు, పద్ధతి కాదు. వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ అవర్ ఫ్యామిలీ కదా, అంటే మాట్లాడాలి. దట్ ఈస్ గుడ్ ఆల్సో, అవాయిడ్ చేయకూడదు. బట్ లేరు, గొడవే లేదు, అండ్ వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. ఐ డూ టేక్. అలాగే ట్రావెలింగ్లో కూడాను చెప్పాను, ఇంతకుముందే చెప్పేశాను. ఏదైనా అన్నోన్ ప్లేస్కి వెళ్ళానుకోండి, ఎక్కడ ఉన్నా అనుకోండి, ఇప్పుడు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు లేరు, ఉండే అవకాశం కూడా లేదు. సపోజ్ ఏ పిలిగ్రిమేజ్కో వెళ్ళాను అనుకోండి, ఎవరు లేరు, నేను ఒక్కడనే వెళ్ళాను అనుకోండి. ఫ్యామిలీతో వెళ్తే పిలిగ్రిమేజీ అది కూడా ఫ్యామిలీ ప్రోగ్రామ్ కింద అవుతుంది. లేదు ఒక్కడనే అనుకోండి, అక్కడ కూడా ఐ టేక్ అడ్వాంటేజ్. ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు ఎనీబడి, ఐ డోంట్ టాక్. ఇంటీరియరైజేషన్, దాన్నే ఇంటీరియరైజేషన్ అంట. ఐ గో ఇన్ టు మై సెల్ఫ్. అట్లా నేను టెస్ట్ చేసి చూశాను నంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఈ రిట్రీట్లు ప్రాక్టీసు, ఈ రిట్రీట్లు పుణ్యమని, ఆ రిట్రీట్లో ఇది చూశాను కదా, ఎక్స్పెరిమెంట్ చేసి టెస్ట్ చేసి చూశాను కదా, ఆ రిట్రీట్లో చవి చూశాను కదా, దాని తాలూకు బెనిఫిట్ అది ఐ అప్లై. ఫార్చునేట్లీ ఇక్కడ కూడా నేను నా ఉత్తర దేశ యాత్రలో జాయిన్ అయినటువంటి దీనిలో ఆశ్రమంలో అక్కడ కూడా
సంవత్సరానికి ఒకసారి ఏమో 2 సార్లు అంటే డిఫరెంట్ ప్లేసెస్ రిట్రీట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. అది 3 days రిట్రీట్ ఉంటుంది. ఆ 3 days రిట్రీట్లో కూడా ఏంటంటే భోజనం చక్కగా పెడతారులేండి, అదేం లేదు, అక్కడలా కాదు. అది నార్మల్గా భోజనం అది ఉంటుంది, సాత్విక ఆహారం న్యాచురల్గానే, బట్ టోటల్ సైలెన్సే. మీరు భజనలు అవి వాటి టైంలో నోరు ఇప్పటమే తప్ప మిగిలిన టైం అంతా వినటం, సైలెంట్గా ఉండటం, మన ప్రతి పని సైలెంట్గా చేసుకోవటం. కో పార్టిసిపెంట్ తోటి కూడా సంపర్కం మాట్లాడకూడదు. అయితే నాకు అది ఆ ట్రైనింగ్ ఉంది కాబట్టి, ప్రాక్టీస్ ఉంది కాబట్టి, నేను విధిగా నెససరీగా ఐ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. 100% ఐ డూ మై బెస్ట్ టు బీ ఇన్ సైలెన్స్. ఈవెన్ దో ఐఎమ్ అమాంగ్ అదర్ పార్టిసిపెంట్స్తో ఉన్నా నా అంతటి నేను అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు, దాదాపు ఆల్ ఓవర్ ఇండియా కదా, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. మనం మాట్లాడాలని అనుకుంటే కదా అవతల వాళ్ళు మాట్లాడతారు. మనం మాట్లాడకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు దే కాంట్. సో ఐ ఎంజాయ్ ఆల్ ద 3 days retreat. Almost every year I attend that retreat, almost every year. I enjoy silence, total silence, all those 3 days. And it gives me tremendous power. ఆ పవరు ఎంత పవర్ వస్తుంది అంటే నేను వర్ణించలేను మీకు. కొన్ని మాటల్లో చెప్పలేము. సైలెన్స్ హ్యాస్ పవర్, ఇమ్మెన్స్ పవర్, ఇండిస్క్రైబుల్. అయితే నెగటివ్ సైలెన్స్ కాకూడదు. సైలెన్స్గా ఉండి ఏదేదో నెగిటివ్గా ఆలోచించి అట్లాగా లేకపోతే ఎవరి గురించో ఆలోచించి ఎవరో నెగిటివ్గా లేకపోతే వాడలాగా వీడలాగా వాటి అట్లా చేశాడు అంటే కోపాలు తాపాలు లేకపోతే ఇట్లా ఆ రకమైనటువంటి నెగటివ్ యాంగిల్లో సైలెంట్గా ఉండటం దట్ ఈజ్ డేంజరస్. అది చెప్పాలంటే ఏంటంటే ప్రాణశక్తిని హరించేస్తుంది. దట్ ఈజ్ మోర్ డేంజరస్. ఆ సైలెన్స్ చాలా ప్రమాదం. పాజిటివ్ సైలెన్స్ ఎంత ప్రయోజనకారో నెగటివ్ సైలెన్స్ అంత ప్రమాదకారి. కాబట్టి సైలెన్స్ అంటే సైలెన్స్ అబ్సల్యూట్ టర్మ్స్లో తీసుకోకుండా ఇప్పుడు ఈ సైలెన్స్ నెగిటివ్ సైలెన్సా పాజిటివ్ సైలెన్సా అర్థం చేసుకుని నెగిటివ్ సైలెన్స్ని అవాయిడ్ చేయటం మంచిది. లేదా ఆ సిచ్యువేషను ఆ సన్నివేశం నుంచి బయటపడటమే. ఆ వ్యక్తికి నాకు పడదు, మేము మాట్లాడుకోము. ఆ వ్యక్తి అసోసియేషన్, ఆ వ్యక్తి నేను ఒకచోట ఉండే సిచ్యువేషన్స్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసుకుంటే మంచిది. లేకపోతే నాలో నెగిటివిటీ పెరిగిపోతుంది అనవసరంగా ఆ వ్యక్తి ఎదురుగా కనిపించినప్పుడు. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. నేను చాలా లెంగ్తీ అయిపోయిందేమో, ఎంత లెంగ్తీ అయిందో వీడియో నాకు తెలియదు, సారీ. మీరు కొంచెం స్పీడ్ పెంచుకుని చూడండి, లేకపోతే అసలు ఉపయోగం అనుకుంటేనే చూడటం, లేకపోతే టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, అది కూడా ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ హ్యావ్ థరోలీ ఎంజాయ్డ్ మై సెల్ఫ్.